కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఇక ఈ రోజు రథసప్తమి అంటే సూర్యనారాయణమూర్తి జయంతి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శ్రీ సూర్యనారాయణ జర్మి దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కాకినాడ జిల్లా కాకినాడ భానుగుడి, సర్పవరం భావనారాయణ స్వామి, ఇక గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాలకు వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. సూర్యోదయ సమయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అన్ని ఆలయాలలో కూడా పెద్ద ఎత్తున క్యూలైనలు కనబడ్డాయి. ఇక పలు ఆలయాల్లో భక్తులు పొంగళ్ళు వండి స్వామివారికి అక్కడే నైవేద్యం పెట్టారు. 3 ఆలయాల్లో కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఏర్పాటు చేయగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రథసప్తమి నేపథ్యంలో ఇప్పటికే భక్తులు కూడా తరలి రావడం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తి జయంతి ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో అయితే ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. 5 పంచరమ్మ క్షేత్రాలు ఉండే 4 గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. అందులో 2 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. కాకినాడ జిల్లాలో సామర్లకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారు యోగలింగం, యోగం ఉంటే మాత్రం అక్కడికి వెళ్తారు. రెండోది ప్రస్తుతం మనం ఉన్నది ద్రాక్షారామ ది యోగలింగం, మన భోగలింగం, భోగభాగ్యాలు కలిగజేసే శివుడు ఇక్కడ ఉన్నాడు. చాలా పవిత్రమైన దేవుడు. ఈ 5 పంచారామ క్షేత్రాల్లో ఎక్కడ లేని విధంగా అర్చకులు, ఈవో సిబ్బంది, దాతల సహకారం తీసుకుని అత్యద్భుతంగా బంగారు జటాచూటం చేయించారు. ఈ కార్తీక మాసం 4 రోజులు చెప్పాలన్న విధంగా 24 గంటలు పనిచేసే ఇది అర్చకులు మంది ఉన్నారు. మాట్లాడదాం. సరే, గతంతో పోలిసి ఆలయం బాగా అభివృద్ధి చెందింది. చాలా బాగా ఏ అభివృద్ధి చేసాం మనం ఇక్కడ ఉదయకాలంలో ప్రాతకాల అర్చన అవుతుంది, బాలభావ మహానివేదన అవుతుంది. దాని తర్వాత స్వామికి ప్రథమాభిషేకం అనేది ఒక ఏర్పాటు చేశామండి. అది దంపతులకి ఒక 500, అంటే సామాన్యుడు కూడా అందులో పాల్గొవాలని చెప్పి 500 రూపాయలు టికెట్ పెట్టి ఆ ఒక వచ్చిన భక్తులు స్వామివారి అభిషేకం చేసుకుని స్వామివారి యొక్క శేషవస్త్రం పైన మగవారికి వేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క శేషవస్త్రం జాకెట్ ముక్క ఆడవారికి ఇచ్చి, అదేవిధంగా వేద పండితుల చేత ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి యొక్క ప్రసాదాలు కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం. వాటిని ఇది కొత్తగా ప్రవేశపెట్టి సంవత్సరం అయిందని, మొన్న సంక్రాంతికి సంవత్సరం అయింది. పబ్లిక్ మాత్రం చాలా మంది వచ్చి, ఊళ్ళో వాళ్ళు, మా ఈ యొక్క విషయం తెలిసిన ప్రతి వాళ్ళు వచ్చి ప్రాతకాలం వచ్చి ఆ యొక్క అభిషేకంలో పాల్గొంటున్నారండి. దాని తర్వాత ఈ యొక్క స్వామివారికి దధి నివేదన, అంటే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేసే దధి అని చెప్పి ఆ యొక్క దధి నివేదన కూడా ఇక్కడ మనం ఆవు పెరుగు, అది గోశాల ఉన్న పాలు తీసుకొచ్చి మా యొక్క బ్రాహ్మణులు అందరూ దాన్ని కాచి తోడుపెట్టి మట్టి కుండలో ఉదయకాలంలో స్వామివారికి మహానివేదన పెట్టి ఈ యొక్కది కూడా విక్రమణం, అదే భక్తులకి అన్నదానాలు కూడా కేవలం అది మాత్రమే వాడతారు. అదే అండి, అది ఒక కుండ 200 రూపాయలు చొప్పున పెట్టి వాళ్ళకి గోత్రం పేరు నామదేవాలతో వాళ్ళకి ఆ యొక్క దధి నైవేద్యం పెట్టి వాళ్ళు పట్టుకు వెళ్తానండి, ఇంటికి పట్టుకు వెళ్ళచ్చు. లేదంటే కనుక ఇక్కడ అన్న ప్రసాదం ఉంది, అన్న ప్రసాదంలో విక్రమం చేస్తుంటారు. మేము ఇచ్చింది విరాళాలు ఇచ్చేద్దాం, ఒక 30 లక్షల దాకా ఉంటుందని, అంతే తప్ప మిగతాది 1 కోటి రూపాయలు అదే వివరం అనేది మనకు తెలియదండి. తర్వాత విషయం ఏంటంటే అండి, అది భక్తులు డైరెక్ట్గా స్వామిలకి ఈ యొక్క తయారు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరి దగ్గర అదే ధన రూపాయలు ఎవరి దగ్గర వస్తు రూపాయలనే వాళ్ళకి మంత్రి గారు కూడా స్వయంగా దాదాపు 35 లక్షల రూపాయలు నగదు ఆయన కూడా ఇచ్చారు. అవునండి, కలపకి మొత్తం అంతా ఆయన ఇచ్చారండి. స్వామిలకి ఆయన కట్టి కడప అక్కడి నుంచి తెప్పించారండి. ఇది ఈ ఆలయ అభివృద్ధిని చూస్తే ఖచ్చితంగా అర్చకుల పాత్ర ఉంది. ఈవో సిబ్బంది ఎంత పాటుపడుతున్నారో దానికంటే ముఖ్యం. ఎందుకంటే స్వామి అమ్మవార్లకి నిత్య ధూప నైవేద్యాలు సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే భక్తుల ఆకర్షణ పెరుగుతుంది. అర్చకులు అది చేసి నిరూపించారు. అదేవిధంగా ఒకసారి ఈవోతో కూడా ఏదైతే రథం ఉందో రథానికి మంత్రి, సమాచార శాఖ మంత్రి, మా శాఖ మంత్రి గారు స్వయంగా 35 లక్షలతో 30 లక్షలు ఆయన చూడడం జరిగింది. 1 కోటి రూపాయలు పైగా వెచ్చించి రథాన్ని తయారు చేయించారు. అన్నదాన భవనం కడుతున్నారు. స్వామివారికి బంగారు జటాచూటం ఉన్న ఏకైక ఆలయం. అదేవిధంగా అమ్మవారికి బంగారు మగ్గుతోనం. ఇంత అభివృద్ధి జరిగినప్పుడు కావాలని ఎందుకు రాజకీయాలు జరుగుతున్నాయి? ఇది వాళ్ళు ఎప్పుడైతే ఈ అభియోగాలు చేశారో వాళ్ళు ఎవడో కూడా ఈ సంవత్సర కాలంలో, నేను వచ్చిన సంవత్సర కాలంలో ఎప్పుడు గుళ్ళో చూడలేదండి. వాళ్ళు వచ్చుంటే కనుక ఆ మాట మాట్లాడరు. వారికి ఏదో రాజకీయంగా ఉన్న ఇబ్బందుల ప్రకారంగా అది రాజకీయాన్ని తీసుకొచ్చి గుడి మీద పెడుతున్నారు తప్ప ఇక్కడైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. వాస్తవానికి రాజమండ్రి గోదావరిలో గోదావరి హారతి అంటే ఈవో తారకేశ్వరరావు ప్రవేశపెట్టాను. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు. అప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మీకు అవార్డు ఇచ్చారు. అవును సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే రీతిలో అభివృద్ధి జరిగారు. ఏ అభివృద్ధి చేశారు? మేము రాగానే ఇక్కడ అమ్మవారికి శాకంబర అలంకారం ఒకటి చేసామండి. ఎప్పుడు వెన్నడో లేదు చరిత్రలో.
అలాగే దసరాకి 9 రోజులు కూడా అవతారలేసి అమ్మవారికి పంచపక్ష పరమాన్నాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే అత్యద్భుతంగా ఫ్లవర్ డెకరేషన్ కూడా చేయడం జరిగింది. అలాగే కళ్యాణోత్సవాలు, ఉగాది ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేసాం. ఇంకా అభివృద్ధి కంటే కేవలం 45 రోజుల్లో 90 లక్షల రూపాయలు విలువ చేసే ఒక రథాన్ని, కొత్త రథాన్ని ఆ తయారు రథాన్ని చేసుకున్నాం. కూడా మీరు వస్తు రూపంలో తీసుకున్నారు తప్ప అంతే, నగదు రూపంలో అంతే. తీసుకున్నారు. స్వయంగా మా అచ్యుత స్వాములు మేము ఉన్నాం 30 లక్షల రూపాయలు ఆయన ఇంట్లో తీసుకొచ్చి ముందు కలపకి ఆయన అడ్వాన్స్ మంత్రి గారు. కట్టారు మంత్రి గారు. అది కట్టిన తర్వాత కలప తీసుకొచ్చాం. ఇంకా ఈ అచ్యుత స్వాముల సహకారంతో, భక్తుల సహకారంతో ఏదైనా వస్తే కనుక ఆ అమౌంట్ అంతా కూడా అక్కడ మన సామీలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు జిఎస్టీ బిల్లు కూడా ఇచ్చారు ఇచ్చిన వాళ్ళకి. అదేవిధంగా గణపతి ఆచార్య గారిని రథం తయారు చేసే ఆయన ఎవరైతే ఉన్నారో వారికి కూడా సుమారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రి గారి ద్వారా ఇరుసులు ఉంటాయి, అది 10 లక్షల రూపాయలు హైదరాబాద్లో కంపెనీలో చేయించారు. ఏదైతే అంతర్వేది స్వామివారికి తయారు చేయించారో అదే దాన్ని మంత్రి గారు దాతల సహకారంతో మీ అందరూ వెళ్ళి చేయించారు. దాతల కంటే మంత్రి గారి భాగస్వామ్యం ఎక్కువ ఉంది కాబట్టి మంత్రి గారు చేయించారని చెప్పడం జరుగుతుంది. దాతల భాగస్వామ్యం కూడా ఉంది. 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు, తక్కువ 28 లక్షల వరకు ఇచ్చినట్టుగా వచ్చింది. అదంతా కూడా వర్కర్స్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత కలప కూడా జమ చేయడం జరిగింది. అర్చకులు, మా సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నామండి. స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు మొక్కండి. ఈశ్వర శబ్దం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. దీనికి నిదర్శనం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి. కేవలం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులనే దేవుడి కింద భావించి ఇక్కడ అర్చకులు కానీ, ఈవోలు కానీ, సిబ్బంది కానీ యూనిఫామ్ వేసుకుని భక్తులని ఆదరించి దాతలని పిలిచి పూజలు చేస్తున్నారు. కాబట్టి దాతల సహకారంతో ఇన్ని కోట్ల రూపాయలు, ఒకే వ్యక్తి 2.5 కోట్ల రూపాయలతో అన్నదాన భవనం కడుతున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ఆలయం దినదినాభివృద్ధి చెందడంతో కొంతమంది రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఇక్కడ అర్చకులు కానీ, ఈవోలు కానీ, సిబ్బంది, చివరికి భక్తులు కూడా మీకు రాజకీయాలు ఉంటే బయట చూసుకోండి. దయచేసి మా దేవుడు మన భీమేశ్వరుడు, పైగా భోగభాగ్యాలు ఇచ్చే భోగలింగం. కాబట్టి దయచేసి దేవుడిని బజార్కి ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. మీరు రాజకీయాలు బయట చేసుకోండి భక్తులు, అర్చకులు అందరూ కూడా చెప్తున్నారు. ఆ దిశగా మంత్రి గారు కూడా జోక్యం చేసుకునే చర్యలు తీసుకుంటున్నా ఆశిద్దాం. బ్యాక్ టు స్టూడియో.